ఇల్లు అన్వేషణ. ఒక అపార్ట్మెంట్ ఉండగా అసలు ఈ ఇల్లు కట్టుకోవాలి అన్న కాంక్షకి బీజం ఎలా పడిందో తెలుసా? మా ఇంట్లో ఉండే అందరం చెట్ల ప్రియులం. బాల్కనీలో ఉన్న మా మందార మొక్కకి ఒక్క పువ్వు పూస్తే చాలు, రోజుకి ఒక 50 సార్లైనా చూసుకొనొస్తాం. అలాంటిది మా అపార్ట్మెంట్ మేడ మీద మా డబ్బులతో బోలెడు పూల మొక్కలు నాటాం. గన్నేర్లు, మందారాలు, బంతులు, చామంతులు, మల్లెలు, ఇలా ఎన్నో పూల మొక్కలు. అవి కూడా మమ్మల్ని సహకరిస్తూ బ్రహ్మాండంగా పూసేసేవి. ఒక్క 10 పూలు పూస్తే ఒకటో రెండో దేవుడికని కోసి మిగతావన్నీ చెట్లకే ఉంచేసి వాటిని చూస్తూ తెగ మురిసిపోయేవాళ్ళం. అలా మమ్మల్ని ఆ పూల మొక్కలు బాగా సహకరిస్తున్న కాలంలో మా చిట్టి బుర్రకి ఒక ఆలోచన వచ్చి, ఒక ట్రాక్టర్ మట్టి మేడ మీదకి తోలిచ్చి బోలెడు కూరగాయ మొక్కలు, చిక్కుడు, దొండ, క్లస్టర్ బీన్స్, ఇంకా బోలెడు కూరగాయ మొక్కలు వేసాము. అవి కూడా మమ్మల్ని సహకరిస్తూ బోలెడన్ని కూరలు కాసేవి. ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చినట్టు మేడ మీదకి తీసుకువెళ్ళి 4 కూరలు కూడా కోసిచ్చేవాళ్ళం. అంతా బాగా జరుగుతున్న వేళ ఎవరో ఇంట్లో అదేదో బ్లాక్లో టాప్ ఫ్లోర్లో నీళ్లు కారుతున్నాయట. ఉన్న పళానా అసోసియేషన్ వాళ్ళు మా చెట్లని చెప్పా పెట్టకుండా ఖాళీ చేసి, నా మొక్కలన్నీ తీసేశారు అంటూ లబోదిబోమంటూ ఏడుస్తున్న నన్ను సముదాయించడానికి, ఒక విల్లా కొనుక్కుందాంలే, దాని మేడ మీద మొక్కలు నాటుకుందువు అన్న మాటల్ని నేను చాలా చాలా సీరియస్గా తీసేసుకున్నాను. నిజాంపేట, మియాపూరు, ఆ పూరు, ఈ పేట, ఈ పూరు అనుకుంటూ కనీసం ఒక 100కు పైగా ఇల్లు చూసాం. దానిలో కొన్నిట్లో లేఅవుట్ బాగుంటే వాస్తు బాగుండదు, ఒక దానిలో వెలుతురే ఉండదు, ఒక దాంట్లో అన్నీ బాగుంటే రొక్కం బాగుండదు. ఇవన్నీ చూసి చూసి విసుగు పుట్టి ఈ అపార్ట్మెంట్ అయినా కనీసం దక్కింది, ఇక మనకి విల్లా రాసలేదేమో అని అనుకుంటున్న టైంలో అలా లాంగ్ డ్రైవ్ కంటూ గండిపైపు వైపు వెళ్తున్నాం. అలా వెళ్తున్న మాకు ఒక బోర్డు భలే అట్రాక్ట్ చేసింది. అరే, ఇదేదో బాగుందే అని వెళ్ళి ఆఫీస్లో కనుక్కున్నాము. మా బడ్జెట్కి తగ్గట్టు ఉంది. వెంటనే వెళ్ళి ఇల్లు చూద్దాము అనుకొని ఇల్లు చూసాము. బడ్జెట్ బాగుంది, ఇల్లు అద్భుతం, లేఅవుట్ అద్భుతం, మహా అద్భుతం, వెంటిలేషన్, వాస్తు అన్నీ ఒక్కటేమిటి పర్ఫెక్ట్గా అన్నీ ఉన్నాయి అనిపించింది. వెంటనే మా వాళ్ళకి కాల్ చేసి రెడీగా ఉండమని చెప్పి వాళ్ళని కూడా తీసుకువెళ్ళి చూపించాం. అందరూ సూపర్ అనేసరికి ఇంకాస్త ఉత్సాహం ఎక్కువైపోయింది మాకు. అందరం కలిసి ఆ రోజు ఇల్లు బుక్ చేసుకోవడానికని బయలుదేరాం. బుక్ చేసే ముందు బిల్డర్ యొక్క ఫైనాన్షియల్ మసిల్ పవర్, అలాగే రేరా అప్రూవల్స్ అన్నీ బాగా ఉన్నాయని తెలుసుకుని ఈ ప్రాజెక్ట్ కూడా టైమ్లీలో కంప్లీట్ చేయగలడు అన్న నమ్మకంతో బుక్ చేశాము. ఇంకేముంది, బోలెడంత ఆనందం, మహదానందం. అయితే ఈ హోల్ ప్రాసెస్లో మేము నేర్చుకున్న కీ టేక్అవేస్ ఏంటంటే, ఎవరైనా ఇల్లు కొనే ముందు నంబర్ 1 చూడాల్సింది రేరా అప్రూవల్. సెకండ్ థింగ్, బిల్డర్ యొక్క ఫైనాన్షియల్ మసిల్. బిల్డర్కి ఎంత ఫైనాన్షియల్ మసిల్ ఉండేది అనేది చాలా ఇంపార్టెంట్ మన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి. ఇప్పుడు ఇల్లు బుక్ చేసాం కదా, ఇక ఇల్లు కడదాం రండి.